మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మరియు పట్టణానికి చెందిన ప్రజలు తమ సమస్యల్ని ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పూల బజార్ ప్రాంత ప్రజలు తాగునీటి సమస్యతో పాటు నీటి సరఫరాలో కలుషితంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మిగిలిన ప్రజా సమస్యల్ని కూడా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడారు. దూర ప్రాంతాల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి వద్దకే పాలన తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేద ప్రజలకు అన్ని విధాల సహకారం అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు నియోజకవర్గ ప్రజలు పాల్గొని తమ అర్జీలను ఎమ్మెల్యేకు సమర్పించారు.